సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంతో కలిసి పీఎంతో మీట్ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరుపై మోదీతో రేవంత్ భట్టి చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై ఇప్పటికే ఒక డేటా సిద్ధం చేశామని చెప్పారు. సీఎంల పరిధిలో పరిష్కారమయ్యే అంశాలను ఓ కొలిక్కి తెస్తామన్నారు. అంతకు మించిన అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు. చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందని ప్రశ్నించారు బాల్క సుమన్. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా కనిపించడం లేదన్నారు. నీటి వాటాలు ఏపీలో విలీనమైన 7 మండలాల గురించి చర్చించి చంద్రబాబును ఒప్పించాలని రేవంత్ను డిమాండ్ చేశారు సుమన్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం అప్పులతో దుబారా చేసిందని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనన్నారు. ఇక యాదాద్రి కాదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అన్నారు కోమటిరెడ్డి. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం, గుర్తుపెట్టుకోండి అంటూ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు దాస్యం వినయ్ భాస్కర్. బీఆర్ఎస్ కార్యాలయాల జోలికొస్తే గాంధీ భవన్ కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏ నిబంధన వర్తిస్తే ఇక్కడి గాంధీ భవన్ కి కూడా అదే నిబంధన వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార పాలన కొనసాగిస్తోందని, ఇది సరికాదని చెప్పారు. అధికారులు ఎలాంటి వివరణ కోరినా ఇస్తామని, కక్ష సాధింపుతో వ్యవహరిస్తే ఊరుకోబోమన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి బ్యాంక్ లాకర్లు తెరిచింది ఈడీ. ₹1 కోటి విలువ చేసే 1.2 కిలోల గోల్డ్ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ బిస్కెట్లకు ఎలాంటి పత్రాలు లేవని గుర్తించారు. సుమారు 100 రియల్ ఎస్టేట్ కంపెనీల పత్రాలను సీజ్ చేశారు. ఇప్పటికే గూడెం సోదరుల మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ మైనింగ్ అక్రమ వ్యవహారంలో పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. 300 కోట్ల మైనింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు గూడెం బ్రదర్స్. మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ రిపేర్ చేయకుండా వదిలేశారు. రోడ్డును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఇన్నాళ్లకు తీరిందా అంటూ ప్రశ్నించారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖ అందజేశారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కేకే. ఆయన రాజీనామాతో కాంగ్రెస్ కు రాజ్యసభ సీటు దక్కనుంది. నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కేకే. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.